నేను తెలంగాణ ఆటోమోటార్ డ్రైవర్స్ వ్యవస్థాపక కార్యదర్శిని, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. ఈరోజు పొలిటికల్ అఫిలియేషన్ ఉన్న కార్మిక సంఘాలు మరియు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి 23 తారీఖు అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చాయి. అయితే ఈ పొలిటికల్ అఫిలియేషన్ ఉన్న ఆర్గనైజేషన్స్ని నేను ఒక ప్రశ్న వేస్తున్నా. అయ్యా, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఒక గైడ్లైన్స్ ఇచ్చింది, అగ్రిగేటర్స్ గైడ్లైన్స్ 2025. అగ్రిగేటర్స్ అంటే ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి సంస్థల్ని అగ్రిగేటర్స్ అంటారు. ఈ అగ్రిగేటర్స్కి సంబంధించి ఒక గైడ్లైన్స్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చింది. మీరు ఎందుకు ఆదేశాలు అమలు చేయడం లేదు? దానికి రూపాయి ఖర్చు కాదు, ఒక నోటిఫికేషన్తో మీరు అమల్లో తీసుకురావచ్చు. మరి అగ్రిగేటర్ గైడ్లైన్స్లో ఏముంది అంటే, మీ యాప్ మీద బిజినెస్ చేస్తూ ఆటో డ్రైవర్ కానీ, కార్ డ్రైవర్ కానీ, ఏ డ్రైవర్ అయినా సరే చనిపోతే స్పాట్లో 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఉంది. ప్యాసింజర్ చనిపోతే 5 లక్షలు ఇవ్వాలని ఉంది. వైద్య ఖర్చులకు 4 లక్షల దాకా ఖర్చు ఇవ్వాలని చెప్పి ఉంది. అదేవిధంగా ఎవరైనా ప్యాసింజర్ కంప్లైంట్ చేస్తే అకస్మాత్తుగా డ్రైవర్ని యాప్ నుంచి తొలగించడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే నోటీస్ ఇవ్వాలా, క్లారిఫికేషన్ తీసుకోవాలా, ఆ తర్వాతనే తొలగించాలనే గైడ్లైన్స్ ఉంది. ఆ విధంగా దాదాపు 25 బెనిఫిట్స్ ఆటో కార్మికుడికి కానీ, ట్యాక్సీ డ్రైవర్కి కానీ, బైక్ డ్రైవర్కి కానీ ఉన్నాయి. అట్లా 25 బెనిఫిట్స్ ఉన్న గైడ్లైన్స్ ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి మీరు ఎందుకు అడగడం లేదు? ఎందుకంటే దీని వెనుక రాజకీయ కుట్రాకోణం కనిపిస్తుంది. ఒక్క ఉబర్ సంస్థనే 22,000 కోట్ల రూపాయలు ఆందాన్ని చూపించింది. మరి అయ్యా, దీని వెనుక మీ అవినీతి ఎంత ఉంది నాకు చెప్పాలి. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిని నేను ఒక ప్రశ్న వేస్తున్నా. అయ్యా, ఒక బైక్ రిజిస్ట్రేషన్ కాకపోతే రోడ్డు మీద పట్టుకొని కేసులు రాస్తావు. అటువంటిది ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి సంస్థలు ఇంతవరకు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోలే. 5 లక్షల రూపాయలకు రిజిస్ట్రేషన్ అవుతాయి కదా, మరి ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోలే? మరి ఆ సంస్థలు ప్రజల్ని ఎట్లా బాదుతున్నాయి? వర్షం పడుతుందని, ఎండ కొడుతుందని, చలి పెడుతుందని, చీకటి అయిందని, రాత్రి అయిందని. అయ్యా, నీకు ఇట్లా రకరకాలుగా పీ కవర్ అని, ఏ కవర్ అని చెప్పి ఎన్నో రకాలుగా దోపిడీ చేసుకుంటుంది కదా ప్రజల్ని. ఆ దోపిడీలా ఎవరికి భాగస్వామ్యం లభించదు. ఎప్పుడైతే ఎంతన్నా డబ్బు తీసుకొనియండి, ఆటోడికి 80% ఇచ్చేయాల. 100 రూపాయలు మీటర్ అయితే 80 రూపాయలు ఇచ్చేయాల, 20 రూపాయలు సంస్థ తీసుకోవాలి. ఇటువంటి గైడ్లైన్స్ ఉన్నప్పుడు ఇది మీరు ఎందుకు అమలు చేస్తలేరు? ఇప్పుడు ఇస్తుంది వాడు ఆటోడికి 20 ఇచ్చి వాడు 80 దొబ్బుతున్నాడు. మీరు వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ గైడ్లైన్స్ చేయకుండా, ఈ గైడ్లైన్స్ అమలు చేయకుండా, వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలలో మీకు బస్తాల కొద్ది పైసలు వస్తున్నాయి. చేనేత కార్మికులు చచ్చిపోయారు అనగా విన్నాం, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న అనగా విన్నాం. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి డ్రైవర్ల ఆత్మహత్యల గురించి వింటున్నాం. అయ్యా, నువ్వు అన్నీ ఫ్రీ చేసినావు, బియ్యం ఫ్రీ చేసినావు, బస్సు ఫ్రీ చేసినావు, అన్నీ ఫ్రీ చేసినావు. ఒక నీ పుణ్యం ఉంటుంది, కోటర్ ఫ్రీ చేసాయి. మీరు పెట్టే బాధలు మర్చిపోతాం. ఇంత కోటర్ ఆగి నిమ్మలంగా వంటాం. ఓటు నీకే ఇస్తాం, దీంట్లో సమస్యలే లేదు. ఎందుకంటే కోటర్ ఇచ్చినాక ఓటు వేయకపోవడమే. నేను కోటర్కు, నోటుకు మేము ఖచ్చితంగా లొంగుతాం. మేము గొర్రెలం అన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఇంతసేపు నా ఇంటర్వ్యూ తీసుకున్న సోదరులకు, వింటున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ గత 12 సంవత్సరాల కాలం క్రితం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో ఫేర్ మీటర్ పెంచింది. ఆ తర్వాత ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఆటో ఫేర్ మీటర్ పెంచలే. 12 సంవత్సరాలు దాటింది. ఈ 12 సంవత్సరాలలో ఆర్టీసీ బస్ ఛార్జీలు 6 సార్లు పెరిగినాయి. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 3 సార్లు పెరిగినాయి. మరి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేల జీతాలు 300% సిగ్గు లేకుండా పెంచుకున్నారు. సిగ్గు శరం లేకుండా మీకు ఏం ఆందోళన లేదన్నట్టు 300% పెంచుకున్నారు కదయ్యా. మరి ఆటో డ్రైవర్కు ఒక 20 రూపాయలు పెంచితే మీ రోగం ఏమొచ్చింది? ఈ విషయంలో మీరు ఆటో డ్రైవర్ల సమస్యలు ఎందుకు ఆలకించడం లేదో నేను ప్రశ్నిస్తున్నా. మరి ఇంతగానం పెరిగిన తర్వాత కూడా ఇదే విషయం మేము మానవ హక్కుల కమిషన్లో ప్రస్తావించినాం. అయ్యా, మరి ఇట్లా జరిగింది మా విషయంలో అంటే మానవ హక్కుల కమిషన్ ఆర్డర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి, అయ్యా ఆటో డ్రైవర్లకు గోడు వినండి అని. ఇప్పటి వరకు కూడా మీరు ఆ గోడు వినలేదు. అంటే మీరు ప్రభుత్వం ఒక అధికారిక సంస్థ, మానవ హక్కుల సంఘం కానీ అటువంటి సంఘం మాటనే మీరు వినకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలయా? మీరు ప్రజావాణి పెట్టిరు, ప్రజావాణిలో మాకు గోడు చెప్పుకున్నాం, విన్నారా? నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నా, ప్రజావాణి సక్సెస్ఫుల్గా నడిస్తే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. అక్కడ నడుస్తలేదు. రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయండి, మీ ప్రజావాణి ఓడింటలేడు. అది ప్రజావాణి అంటున్నారు, అది ప్రజల గోడని పెట్టండి. దాని పని ప్రజావాణి సరిగ్గా ఉంటే మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది. రాష్ట్రంలో లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, సమాచార హక్కు చట్టు కమిషన్
ఇంకా ఏమంటారు పబ్లిక్ గ్రీవెన్స్ సెల్స్ ఎన్నైతే ఉన్నాయో ఏవి పనిచేయడం లేదండి. అంతా రాజకీయ తొత్తులుగా మారినాయి. కాబట్టి అయ్యా మీరు పెట్టిన సంస్థలే, మీరు మీ సంస్థల్ని ఖచ్చితంగా మీరు దాన్ని కరెక్ట్గా తీసుకురండి. మీ ప్రభుత్వమే వస్తుంది. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద భరోసా ఉంది, కానీ ఏం ప్రయోజనం? అన్నీ ఫ్రీ చేసినాం, ఒక కోటర్ కూడా ఫ్రీ చేసి దండం పెడతా కాల్మొక్తా. నా పేరు రాజు ఆజాద్ ఆటో డ్రైవర్ అసోసియేషన్ యూనియన్ నుంచి మేము మాట్లాడుతున్నాము. అన్ని యూనియన్లు అన్ని అసోసియేషన్లు కలిసి జేఏసీగా ఏర్పడి మేము స్ట్రైక్ చేస్తున్నాము. ఈరోజు 13 తారీఖు నాడు ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమైనాము. మా డిమాండ్లు ఏంటంటే ముఖ్యమంత్రి గారు మా వెల్ఫేర్ బోర్డు మా మీటర్ ఫేర్ పెంచాలి, మాకు ఛార్జీలు సరిపోవట్లేదు, గ్యాస్లు అన్ని రేట్లు పెరుగుతున్నాయి, నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి. 14 సంవత్సరాల నుంచి మా ఛార్జీలు పెంచలేదు ఇంతవరకు. పైగా బస్సులు ఫ్రీ చేసిండ్రు, దాంతోపాటు వైట్ ప్లేట్ బ్యాక్ టేసీలు వస్తున్నాయి. ఇంకా ముఖ్యమంత్రి గారు బస్సులు ఫ్రీ చేసింది కాక ఆర్టీసీలో ఆటోలు కూడా ఫ్రీ అంట. అన్నీ నువ్వు ఫ్రీ చేస్తే మేము ఎక్కడ పోవాలి? మా జనాలకు మందులు లేవు, హాస్పిటల్లో పోతే తిరిగి ఇది కావాలి, మందులు లేవు. ఎన్నో రంగాలు ఉన్నాయి ప్రభుత్వ రంగాలు, వాటి మీద శ్రద్ధ చూపించట్లేదు. పేదవాళ్ళకి ఇల్లు లేవు, వాటి మీద శ్రద్ధ లేదు. ముఖ్యమంత్రి ఒకటే శ్రద్ధ పట్టుకున్నది, ట్రావెలింగ్, మహిళలకు ట్రావెలింగ్ ఇవ్వాలనేసి. అరే వాళ్ళ ట్రావెలింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళకి అవసరమైతే చేసుకుంటారు. మీకు ఇవ్వాలనుకుంటే మహిళలకు అకౌంట్లో డబ్బులు వేయండి, నిత్యావసర వస్తువులు ఇవ్వి. బియ్యం ఒకటి ఇస్తున్నావు, ఉప్పు కారం నూనె గ్యాస్ రేటు పెరిగిపోయింది, అవి ఇవ్వట్లేదు. మీరు ట్రావెలింగ్ ఒక్కటే ఇస్తా అనేసి మా పొట్ట మీద కొడుతున్నాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికి, పొన్నం ప్రభాకర్కి అందరికీ వినతి పత్రాలు ఇచ్చినాము, అయినా వాళ్ళు దిగి రావట్లేదు. మేము 23 తారీఖు రాత్రి 12 గంటల నుంచి స్ట్రైక్ చేస్తాం, నిరవధిక స్ట్రైక్. అంటే మా డిమాండ్లు నెరవేరే వరకు, ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు స్ట్రైక్ చేస్తాము. భారీ ఎత్తున స్ట్రైక్ చేస్తాం. హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి గారికి, త్వరగా 23 తారీఖు లోపల ఆయన దిగి వచ్చి మా డిమాండ్లు నెరవేరుస్తా అంటే సరే, లేదంటే స్ట్రైక్ కంటిన్యూ అవుతుంది. ఇంకా ముందు ఇంకా భారీ ఎత్తున కూడా చేస్తాం స్ట్రైక్. అయితే 24 తారీఖు ప్రగతి భవన్ ముట్టడిస్తా అంటున్నారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। नमस्ते, सत श्री अकाल। मेरा नाम है बुरहान। तो मेरा एक ही मुद्दा है कि भाई सीएम साहब जो है, जब से कांग्रेस गवर्नमेंट आई तो ऑटो ड्राइवर्स बहुत परेशान है। क्यों बोले तो कई लोग खर्चे में कुपा है, कारोबार पूरा ज़ीरो है, 2 व्हीलर निकल गए, और 2 व्हीलर बैक टैक्सी जो चल रहे हैं गलत है, वो गैर कानूनी है, वो नहीं चलाना चाहिए जो है। और वेलफेयर बोर्ड देते बोले 6-7 मुद्दे रखे थे कांग्रेस हुकूमत आई तो उसमें एक मुद्दा भी नहीं। साल में 12,000 रुपये देते बोले, 12 रुपये अभी तक नहीं मिले हमारे को। तो जो है सीएम साहब से गुजारिश है कि मीटर फेयर के वास्ते जो इलेक्ट्रिक बस के पीछे जो है ऑटो फ्री, ये गलत है। क्यों बोले तो ऑटो ड्राइवर कहाँ जाना, ऑटो ड्राइवर को कोई नहीं पूछ रहे। क्यों पूनम प्रभाकर साहब को बोले, कमिश्नर साहब को बोले, जो है हमारे आरटीओ ऑफिस में भी जाके बोले कि भाई हमारा मीटर फेयर बढ़ाओ, हमारे को जो है आमदनी नहीं हो रही, रोज सुबह से शाम तक 1,000-1,200 रुपये का कारोबार नहीं हो रहा, उसमें घर का किराया, घर का मेंटेनेंस, ऑटो का फाइनेंस, दिन पे दिन महंगाई बढ़ते जा रही। तो ये जो है कईयों ऑटो ड्राइवर्स के घर में बच्चियां बैठे हुए शादी नहीं कर सक रहे, परेशान है। सोना देखे तो इतना रेट बढ़ गया, महंगाई देखे तो आसमान को छू गई, दिन पे दिन महंगाई बढ़ते जा रही। चाराने की चीज़ 12 आने हो गई, और लेडीज़ को बस फ्री कर दिए, जेंट्स को डबल कर दिए रेट, जेंट्स को डबल कर दिए। तो क्या है मालूम है उसमें क्या है, ऑटो ड्राइवर चौ तरफ से परेशान होते जा रहा, ऑटो वाले की कोई सुन रहे नहीं। तो हम लोगों से ये तमाम तेलंगाना में जो है 23 तारीख रात 12 बजे से ऑटो बंद कंटिन्यू रहेगा, या 2 दिन 4 दिन 8 दिन 10 दिन, जब तक हमारी मांग पूरी नहीं होगी, जब तक हम ऑटो बंद रखेंगे। हमारा एक ही मुद्दा है, मीटर फेयर बढ़ाना है, और जो है ये इलेक्ट्रिक बस को बैंड करना है, यही मुद्दा है हमारा। और जो है हालात बहुत दिन पे दिन ऑटो वालों के ख़राब होते जा रहे हैं। इलेक्शन नज़दीक है, काउंसिलर इलेक्शन है, फिर इसके बाद 2 साल के बाद फिर आपका भी इलेक्शन है। देखो सीएम साहब, आपको अगर जीतना है तो ऑटो वालों के हर घर में 4-5 वोट रहते, तकरीबन मिनिमम गिरती हुई हालत में तेलंगाना में 5 से 6 लाख ऑटो है। एक ऑटो वाले कन से अगर 5-6 वोट बोले तो आप नहीं जीत सकते। तो ऑटो वालों की सुनना आप ज़रूरी है। तो गुजारिश यही है कि हमारे सीएम साहब, पूनम प्रभाकर साहब, जितने भी बड़े बड़े लीडर्स जितने भी बैठे हुए हुकूमत में, उनसे गुजारिश है कि जल्द से जल्द ऑटो वालों के बारे में कुछ सोचिए और मीटर फेयर बढ़ाइए, ठीक है ना। రైట్, అల్లా హాఫీస్। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆటో యూనియన్ డ్రైవర్స్ తరఫు నుంచి అడిగేది ఒకటే అన్న, మా డిమాండ్లు ఏమైతే ఉన్నాయో మేము ప్రత్యేకంగా పెట్టిన డిమాండ్లు ఏవి కాదు, మీరు గవర్నమెంట్ తరఫు నుంచి ఏవైతే ఇస్తామన్న డిమాండ్లు
ఆటో డ్రైవర్ల ముందు పెట్టారు అవి పరిష్కరించండి. అలాగే ఇప్పుడు మీరు గవర్నమెంట్కి వచ్చినప్పటి నుంచి మీరు చేస్తున్న పని ఒకటే, అన్నీ ఒక ఎత్తు అయితే ఆటోల మీదనే పడి ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెట్టడమే మీ మొదటి పని అయిపోయింది. ఆటో డ్రైవర్లు ఇబ్బంది పెట్టడం మాని వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా మీరు ఇప్పటికైనా అడుగులు వేస్తారని మేము ఆశిస్తున్నాం. అట్లా చేయని ఎడల మేము ఏదైతే 23 తారీఖు నుంచి నిరవధిక సమ్మె ఏదైతే తలపెట్టామో దాన్ని చాలా తీవ్రమైన దిశగా వెళ్తుందని మీకు ఈ సభాముఖంగా హెచ్చరించడం జరుగుతున్నది.